సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక ఆర్డర్ జారీ చేసింది. ఆర్డర్లో ఏం చెప్పింది అంటే, రీసెంట్గా తమిళనాడులో ఒక బ్యాంక్లో ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక ఎడిటర్ పోస్ట్ని జాయిన్ చేశారు. జాయిన్ చేసిన ఆయనకి రీసెంట్గా మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చేసి తీసేశారనమాట. ఏంటి అంటే, ఎడిటర్ పోస్ట్కి వచ్చేటప్పటికి ఆయన క్వాలిఫికేషన్ ఎక్కువైపోయింది అన్నారు. సరే, ఆయన క్వాలిఫికేషన్ ఎక్కువైపోయిందని తీసేశారు. మరి ఆయనకి ఉపాధిని ఎవరు కల్పిస్తారు? అది కూడా గవర్నమెంట్ ఆలోచించాలి కదా. కానీ గవర్నమెంట్ అలా ఆలోచించలేదు. హయ్యర్ క్వాలిఫికేషన్ అయిపోయింది లో ప్రొఫైల్ జాబ్ కంటే, మరి హై ప్రొఫైల్ జాబ్స్ క్రియేట్ చేయాలండి గవర్నమెంట్. ఎందుకు గవర్నమెంట్ క్రియేట్ చేయడం లేదు? ఇప్పుడు భారతదేశంలో ఎంతమంది ఇంజనీర్లు ఖాళీగా ఉండిపోతున్నారు, ఎంతమంది డిగ్రీ హోల్డర్స్ బయట ఉండిపోతున్నారు? ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ క్రియేట్ చేస్తుందా ఎడ్యుకేషన్ తగ్గట్టు జాబ్స్? చేయడం లేదే. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక సంవత్సరంలో వచ్చేటప్పటికల్లా ఎంతమంది ఇంజనీర్స్ రేషియోలో విడుదలవుతున్నారు, ఎంత రేషియోలో విడుదలవుతున్నారు, అంతే రేషియోలో గవర్నమెంట్ జాబ్స్ క్రియేట్ చేస్తుందా? లేదే. అంతా ప్రైవేటైజేషనే కదా. ప్రైవేటైజేషన్ వచ్చేటప్పటికల్లా వాడు లోకల్ పీపుల్ని తీసుకుని అంటాడు. వాడు లోకల్ పీపుల్ని తీసుకుని అంటే వీడెక్కడ మరి బ్రతికేది? వాడికి తగ్గ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం అనేది ఎవరు ఇవ్వాలి? ఉన్న ఉద్యోగాన్ని తీసేమని చెప్పి కోర్టులు ఆర్డర్స్ జారీ చేస్తున్నాయి కదా. మాకు ఉపాధిని ఎవరు కల్పించాలి? అక్కడికి వచ్చేటప్పటికల్లా ఏమంటారు? ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ నీకు ఎక్స్పీరియన్స్ ఉందా, రిఫరెన్స్ ఉందా అని అడుగుతారు. గవర్నమెంట్కి వచ్చేటప్పటికల్లా రిజర్వేషన్స్ ఉన్నాయని అడుగుతారు. ఎటు చూస్తున్నా నలిగిపోతున్నది ఎవరు? సగటు ఒక అన్ఎంప్లాయ్. అకార్డింగ్ టు మనకి ఒక సర్వే రిపోర్ట్ నేను చెప్తాను చూడండి ఎంత దారుణంగా ఉందని. పీరియాడిక్ లేబర్ ఫోర్సెస్ సర్వే చేసిందండి. అందులో భారతదేశంలో యువత ఎంత ఉందని అనుకున్నారు. అందులో యువతలో 5.2% మంది నిరుద్యోగులు. మీన్స్ వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళకి ఏమైనా ఇనిషియేటివ్ తీసుకోవడం లేదా? స్కిల్ ఇండియా రకరకాలు చెప్తారు. నువ్వు కాలేజీలో చెప్పాల్సింది ఏంటి? అది చెప్పాలి కదా. కాలేజీలో చెప్పేదంతా థియరిటికల్ క్లాసెస్. అక్కడికి వచ్చేటప్పటిగా కనీసం ఒక ఇంజనీర్కి తను పనిచేస్తున్న కంపెనీలో కనీసం ఒక లెంత్ కొలమన్నా కూడా వాడు టేప్ పట్టుకుని కొలడం రాదు. అది అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఎక్స్పీరియన్స్ వేరు, స్టడీ వేరు, ప్రతి ఒక్కటి సరి సమానం అనేటట్టు మనం చూస్తూ ఉన్నాం. అది పనికిరాదు. ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి విద్యకు తగ్గ ఉద్యోగం అంటే కుదరదు. అలా అయితే భారతదేశంలో బ్యాంక్ సెక్టార్లో ఓన్లీ డిగ్రీ వల్లే పనిచేయాలి, ఇంజనీర్లు పనిచేయాలి అంటే ఎక్కడ కుదురుతుంది? చదువుకు తగ్గ ఉద్యోగం అనేది ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో దొరకడం లేదు. పట్టణాల్లో మరీ దారుణంగా ఉంది. టౌన్స్లో వచ్చేటప్పటికల్లా అన్ఎంప్లాయ్మెంట్ 15.2% ఉంది, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. రూరల్కి వచ్చేటప్పటికల్లా 4.3% ఉంది. ఎంత పర్సంటేజ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటూనే ఉన్నారు. అదే టౌన్లో 15 to 29% ఏజ్లో ఉన్నప్పుడు పీపుల్ చూసుకుంటే ఎంత పర్సంటేజ్ ఉందో తెలుసండి? 15 to 29 మధ్యలో ఏజ్లో ఉన్న వాళ్ళు నియర్లీ 15.2% ఉన్నారు. వీళ్ళందరికీ ఉపాధిని ఎప్పుడు కల్పిస్తుంది? గవర్నమెంట్ ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుంది? కోర్ట్స్ అనేది జడ్జిమెంట్ జస్ట్ ఈజీగా ఇచ్చేయడం కాదండి. గ్రౌండ్ రియాలిటీ ఆలోచించాలి. ఒక నిరుద్యోగ పడుతున్న కష్టాన్ని ఆలోచించాలి. కష్టాన్ని ఆలోచించకుండా తీర్పులు జారీ చేయకూడదు. నెక్స్ట్, నేను గవర్నమెంట్కి అలాగని కోర్టుకి కూడా నేను వ్యతిరేకం కాదు. నేను చెప్తుంది ఏంటి అంటే ఒక సగటు నిరుద్యోగ పడుతున్న ఆవేదన చెప్తున్నా ఉన్నా. ఇక నుంచి అయినా పట్టాభద్రుడికి పట్టాకు తగ్గ వాల్యూ ఇవ్వండి. చదువుకు తగ్గ ఉద్యోగాన్ని కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అలాగే వాడు కాళ్ళ మీద వాడికి నిలబడే ధైర్యాన్ని కాలేజ్ టైంలోనే ఇవ్వాలి. సరే, మీరు అంతా యాక్సెప్ట్ చేస్తాం. అంటే తక్కువ ప్రొఫైల్ ఉన్న జాబ్స్కి ఎక్కువ క్యాడర్ వాడు జాయిన్ అవ్వకూడదు. సరే, అయితే ఎక్కువ క్యాడర్ ఉన్న జాబ్స్కి ఎందుకు తక్కువ క్యాడర్ పీపుల్ తీసుకుంటున్నారు? రాష్ట్రాన్ని పాలించే మినిస్టర్స్ వాళ్ళకుండే క్వాలిఫికేషన్ ఎంతండి? ఐఏఎస్ మీద ఉన్నవాడు కనీసం ఇంటర్ అయిన వాళ్ళు ఉన్నారా, డిగ్రీ అయిన వాళ్ళు ఉన్నారా? వాడికి ఎడ్యుకేషన్ ఏం పెట్టారండి? ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక ఎంపీకి కానీ, ఒక మినిస్టర్కి కానీ. అది మాత్రం మీరు ఆలోచించాల్సిన పని మీ కోర్టులకి లేదు. ఎంతసేపు ఎవరు అంటే అమాయకులు, ఆ జాబ్ తీసేస్తున్న ఫ్యామిలీ, నెక్స్ట్ అన్ఎంప్లాయీస్.
ఏమనంటే కాక్రోచెస్ రకరకాల పేర్లు పెట్టేసి జడ్జెస్ పిలిచేస్తూ ఉంటారు. ఎవరు చవక అంటే ఒక అన్ఎంప్లాయీస్ మీకు చవకగా కనిపిస్తూ ఉంటారు. ఒక ఇంజనీర్ 15,000 జీతానికి పనిచేయడం ఏంటండి? ఆడ కాళ్ళ మీద అడిగి నిలబడే సత్తా ఉంది. ఒక ఎంబీఏ కూడా 15,000 చేయడం ఏంటండి? ఒక అన్ఎంప్లాయ్మెంట్ లేబర్ వచ్చేసి ఒక తాపీ మేస్త్రి కానీ, ఒక కార్పెంటర్ కానీ, ఒక వెల్డర్ కానీ వచ్చి నాకు ఈరోజు కూలి 1000 రూపాయలు ఇస్తావా లేకపోతే 800 ఇస్తావా అని చెప్పి ముఖం మీద అడుగుతా ఉన్నాడు. ఆ ధైర్యం కూడా ఇంజనీర్ చేయలేకపోతున్నాడే. ఒక గ్రాడ్యుయేషన్ అయి రిలీవ్ అయి బయటకు వచ్చిన క్యాండిడేట్కి కంపెనీస్ ఎంత ఇస్తుందండి అమౌంట్స్? ఎప్పుడైనా నేను కోర్సు చూసిందా తీర్పు? 15,000 అండి, ఇలా 18,000 ఇస్తాము అంటే రోజుకు 600 కూలి. ఇంత తక్కువ కూలికి పనిచేయడానికి కనీసం లేబర్ రావట్లేదండి. లేబర్ రారు, ఇంజనీర్లు పనిచేస్తున్నాడు చదువుకునేవాడు. ఏంటి అంటే సార్ నాకు ఇది తప్ప ఇంకో లేదండి, ఖాళీగా ఇంటి దగ్గర ఉంటే ఇబ్బంది. ఆలోచించండి, ఇప్పటికైనా మన మైండ్ సెట్ అనేది మారాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఏ రోజైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చి నేర్పుతుందో అప్పుడు మాత్రమే ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. థియరిటికల్ నాలెడ్జ్ ఒకటే సరిపోదు. ఇక నుంచి అయినా మేల్కోవాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ని మేల్కోవాలి. ఇంజనీరింగ్ సంస్థలకు కూడా సంస్కరణలు తీసుకుని రావాలి. ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ మిగిలిన సంస్కరణలన్నీ తీసుకుని రావాలి. అరే బాబు, జాబ్ ఒకటే కాదు, నీకు నువ్వు ఆలోచించుకొని నీ స్వయం ఉపాధి నువ్వు సంపాదించుకోగలవని చెప్పి వాళ్ళకి కూడా చెప్పాలి. పట్టాభద్రుడు అయినా ఎవరైనా ఒక ఉద్యోగం నుంచి ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఆయన చాలా ఇయర్స్ ట్రై చేస్తూ ఉంటాడు. చాలా రోజులు కష్టపడుతూ ఫ్యామిలీస్ దూరంగా ఉండి ప్రిపరేషన్ అయ్యి ఏమీ ఆకలి కూడా పట్టించుకోకుండా కొన్ని సంవత్సరాలు ట్రై చేస్తేనే ఒక ఉద్యోగం వస్తుంది. అలాంటిది ఉద్యోగం వచ్చిన వ్యక్తిని తీసేయడం అనేది చాలా అన్యాయం. ఇక నుంచి అయిన గవర్నమెంట్ తక్కువ ప్రొఫైల్ ఉండేటప్పుడు డిగ్రీ వాడికి పెట్టకండి. మీరు స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది తీసేస్తాం మీకు అని చెప్పి ముందే చెప్పేయండి. ముందే అది మెన్షన్ చేసేయండి. కనీసం వాడి ఫీజులైనా మిగులుతాయి. ఒక అన్ఎంప్లాయీకి ఫీజు అనేది 100 రూపాయలు మిగిలినా కూడా ఆడికి ఒక 2 రోజులు భోజనం కిందనే ఆలోచిస్తాడు. ఒక అన్ఎంప్లాయ్మెంట్ కష్టాన్ని ఆలోచించండి. నెక్స్ట్ వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన గురించి కూడా ఆలోచించాలి. నేను కన్క్లూడ్ చేయాల్సింది ఏంటి అంటే, గవర్నమెంట్ సొసైటీలో కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ, కంపెనీస్ యొక్క హైరింగ్స్లో కానీ రిఫరెన్సెస్ ఇవి గట్రా తగ్గించాలి. రిజర్వేషన్స్ కూడా తగ్గించాలి. స్కిల్ అనే వాడికి ఇవ్వండి. అక్కడికి వచ్చిన తర్వాత నీకు రిఫరెన్స్ ఉందా, నువ్వు ఎవరి తాలూగా, నువ్వు ఏ క్యాస్ట్, ఇది మాత్రం అడగండి. ఒక సగటు నిరుద్యోగి చాలా ఇబ్బంది పడతాడు. అలా అడిగి డిగ్రేడ్ చేసేయకండి. అలా అడిగిన దాంట్లో చనిపోయిన వ్యక్తుల్లో చాలామంది ఉన్నారు. ఎప్పటికీ నాకు ఉద్యోగం రాదులే, ఏముందిరా నా లైఫ్, చనిపోదామని చెప్పి చనిపోయిన వాళ్ళు ప్రెజర్ని భరించలేక ఇంట్లో ఏదో వచ్చేస్తుంది అని చెప్పి తల్లి తండ్రి ఆశపడతారు. అలాంటిది ఉద్యోగం రాలేదు అని చెప్పి తలెత్తుకోలేక వాడు ఏ ఫంక్షన్కి వెళ్ళలేక రూమ్లోనే మగ్గిపోతూ సూసైడ్స్ వరకు వెళ్ళిపోయిన థాట్స్ వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా మనవి గవర్నమెంట్కి కానీ సొసైటీకి కానీ ఒకటే, ఉద్యోగం ఒకటే కాదు, నువ్వుగా నిలబడు అని చెప్పే ధైర్యాన్ని తల్లిదండ్రులు ఇవ్వాలి, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.